కేంద్ర ప్రభుత్వం మాయాబజార్ లాంటిది మాయమాటలు చెప్తూ దేశ ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంటుకు వచ్చి ఈ బిల్లు మీద ఆయన ఈ విధంగా చెప్పటం, ఆ పేరు మార్చి జయరామ్జీ అది ఈ పేర్లు పెట్టినంత మాత్రాన రాములు వారు మిమ్మల్ని క్షమిస్తారనేది అది వాళ్ళ భ్రమ. పేదవాడికి క్రాప్ లేని రోజుల్లో ఒక ఆదాయంగా ఆకలి పొట్టకి కులము లేదు, చావుకు మతము లేదు కాబట్టి ఏ విధంగా వాడిని ఆదుకోవాలనే గొప్ప ఆలోచనతో ఆ రోజు మేము ఏర్పాటు చేయటం జరిగింది. ఇవాల్టి రోజు మీరు ఇవ్వాల్సిన అన్ని రోజులు ఉపాధి హామీ కూడా లేకుండా కేంద్రంలో ఎవడో ఏసీ రూమ్లో కూర్చున్న ఆఫీసర్ నిర్ణయం చేస్తాడంట, అంతే నిర్ణయం తీసుకుంటాడు వీళ్ళందరినీ ఎక్కడ ఎప్పుడు ఎన్ని రోజులకు పని పెట్టాలని. అసలు ఆడు ఉద్యోగం వాడిని జాగ్రత్తగా చూసుకోమనండి. నేను హెచ్చరిస్తున్నా, ఖబర్దార్. ఇది ఇప్పుడు త్వరలో పోయేది కాదు. కేంద్రం పప్పులో కాలేసింది. దీంట్లో మేము సహించము. నిరుపేదవాడికి ఎప్పుడు నిలబడిన కాంగ్రెస్ ఈ హస్తం పేదవాళ్ళకి నేస్తం అనేది మేము ఎప్పుడు గొప్పగా చెప్పిన వాళ్ళమే. అదే విధానంగా మేము నిరూపించి చూపిస్తాము, మేము పోరాడతాము. ఇది వాళ్ళ హక్కు, వాళ్ళకి రైట్ ఇది కాబట్టి ఇట్ షుడ్ బి గివెన్. అని ఇవ్వకపోతే మాత్రం కేంద్రం ఎలా నడుస్తుందో మేము చూస్తాం. మేడం, కొంతమంది డ్రెస్కు సంబంధించిన చర్చ బాగా నడుస్తుంది బయట. డ్రెస్సులు ఎట్లా వేయాలి అని సినిమా ఫంక్షన్లలో ఇదంతా ఏమండి, ఇవన్నీ సిల్లీ ఫీచర్స్. ఏంటి వాళ్ళు డిసైడ్ చేసేది? మేము ఆడవాళ్ళ డ్రెస్సులు ఎట్లా వేసుకోవాలనేది మగవాళ్ళకి ఇది వర్తిస్తుందా? మేము చెప్పొచ్చు కదా, మీరు ధోతీలు లుంగీలే కట్టుకొని రండి, ప్యాంట్లు జీన్స్లు ఎందుకు వేసుకుంటారు, చొక్కాలు బొడ్డు వరకు ఎందుకు ఇప్పుకుంటారు, మీరు గడ్డాలు మీసాలు ఎందుకు తిప్పుతారు అనేది. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఇంకేం పనులేవా? ఎనీ స్టార్, ఎనీ మోడల్, ఎనీ స్టార్ వాళ్ళ బ్యాకింగ్, వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధంగా డ్రెస్ అవ్వాలనేది. మేము మా డ్రెస్సులకు మీరేమన్నా నిధులు కేటాయిస్తున్నారా? మీరేమన్నా బాధ్యత వహిస్తున్నారా? లేదు కదా. మీకు ఎవరిచ్చారు ఈ హక్కు అధికారము? రాజ్యాంగ ప్రకారంగా మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకటే. ఈ దేశ స్వాతంత్రం వచ్చిన రోజున కాడి నుంచి ఆడవాళ్ళు సమానంగా బతికిన వాళ్ళు. ఇది మాకు వీళ్ళ పర్మిషన్లు, ఈ నాన్ సెన్స్ ఆలోచనలు, ఈ ఆలోచన విధానం మీ ఇళ్ళ వరకు పెట్టుకోండి. మీ ఇంట్లో మీ మహిళలు, మీ కూతుర్లు, అత్తగారులు, కోడళ్ళు వీళ్ళకి మీరు న్యూసెన్స్ చేసినా కూడా మేము వచ్చి జవాబు చెప్తాం. ఖబర్దార్. వాట్ నాన్ సెన్స్? కొంచెం కన్స్ట్రక్టివ్ థింకింగ్, ఫార్వర్డ్ లుకింగ్గా ఉండి సమాజం మారిపోతూ ఉంది, ప్రపంచం మారిపోతూ ఉంది. ట్రంప్ చేసే విషయాల గురించి మాట్లాడలేరు కానీ దానికి దమ్ములు లేవు. ఇవన్నీ మాట్లాడుతూ ఆడవాళ్ళ పైన నిందలు మోపుతూ ఐ డోంట్ టాలరేట్ దిస్. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా, సోషల్ మీడియాలో ఇర్రెస్పాన్సిబుల్గా ప్రవర్తించే వాళ్ళకి నా హెచ్చరిక. మీకు సత్తా దమ్ములుంటే ముందుకొచ్చి మాట్లాడండి, అంతేగాని ఆడవాళ్ళని పట్టుకొని ఎప్పుడో ఇష్టానుసారంగా వాళ్ళ క్యారెక్టర్ని నిందించేటట్లు మీరు ప్రవర్తిస్తే మాత్రం ఇట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. అండ్ మీ పెంపరకాలు ఏంటి, మీ సాంప్రదాయాలు ఏంటి అనేది మీరు బయట పెట్టుకుంటున్నారు. ఒక ఆడపిల్ల ఈ మధ్యకాలంలో చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన మనిషి అది సామాన్యం కాదు, మామూలు కాదు. అంత కృషి చేసి కష్టపడి పైకి ఎదిగి పైకి వచ్చిన వాళ్ళు మీ రాజకీయ కుట్రల్లో ఒక ఆడపిల్లని మీరు ఆ విధంగా నిందలు మోపి అసహ్యంగా ప్రవర్తించి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఆ విధంగా చెప్పటం చాలా శోచనీయం. ఒక తోటి ఆడమనిషిగా ఐ స్టాండ్ బై హర్, ఐ స్టాండ్ బై ఎవ్రీ గర్ల్. ఎవరి మీద అయితే మీరు నిందలు మోపుతారు, ఖబర్దార్. అని ఆడవాళ్ళందరికీ కూడా చెప్తున్నా, వీళ్ళెవరో ఆడెవడో కోన్ కీస్కా రోడ్డును పోయే రోమియోలు యదవలు వీళ్ళందరూ మాట్లాడినంత మాత్రాన మనం కుంగిపోనక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం మాయాబజార్ లాంటిది మాయమాటలు చెప్తూ దేశ ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంటుకు వచ్చి ఈ బిల్లు మీద ఆయన ఈ విధంగా చెప్పటం, ఆ పేరు మార్చి జయరామ్జీ అది ఈ పేర్లు పెట్టినంత మాత్రాన రాములు వారు మిమ్మల్ని క్షమిస్తారనేది అది వాళ్ళ భ్రమ. పేదవాడికి క్రాప్ లేని రోజుల్లో ఒక ఆదాయంగా ఆకలి పొట్టకి కులము లేదు, చావుకు మతము లేదు కాబట్టి ఏ విధంగా వాడిని ఆదుకోవాలనే గొప్ప ఆలోచనతో ఆ రోజు మేము ఏర్పాటు చేయటం జరిగింది. ఇవాల్టి రోజు మీరు ఇవ్వాల్సిన అన్ని రోజులు ఉపాధి హామీ కూడా లేకుండా కేంద్రంలో ఎవడో ఏసీ రూమ్లో కూర్చున్న ఆఫీసర్ నిర్ణయం చేస్తాడంట, అంతే నిర్ణయం తీసుకుంటాడు వీళ్ళందరినీ ఎక్కడ ఎప్పుడు ఎన్ని రోజులకు పని పెట్టాలని. అసలు ఆడు ఉద్యోగం వాడిని జాగ్రత్తగా చూసుకోమనండి. నేను హెచ్చరిస్తున్నా, ఖబర్దార్. ఇది ఇప్పుడు త్వరలో పోయేది కాదు.
కేంద్రం పప్పులో కాలేసింది. దీంట్లో మేము సహించము. నిరుపేదవాడికి ఎప్పుడూ నిలబడిన కాంగ్రెస్ ఈ హస్తం పేదవాళ్ళకి నేస్తం అనేది మేము ఎప్పుడు గొప్పగా చెప్పిన వాళ్ళమే. అదే విధానంగా మేము నిరూపించి చూపిస్తాము. మేము పోరాడతాము. ఇది వాళ్ళ హక్కు, వాళ్ళకి రైట్ ఇది, కాబట్టి ఇట్ షుడ్ బి గివెన్. అని ఇవ్వకపోతే మాత్రం కేంద్రం ఎలా నడుస్తుందో మేము చూస్తాం. మేడం, కొంతమంది డ్రెస్సుకు సంబంధించిన చర్చ బాగా నడుస్తుంది బయట. డ్రెస్సులు ఎట్లా వేయాలి అని సినిమా ఫంక్షన్లు ఇదంతా ఏమండి ఇవన్నీ సిల్లీ ఫీచర్స్. ఏంటి వాళ్ళు డిసైడ్ చేసేది? మేము ఆడవాళ్ళ డ్రెస్సులు ఎట్లా వేసుకోవాలనేది మగవాళ్ళకి ఇది వర్తిస్తుందా? మేము చెప్పొచ్చు కదా, మీరు ధోతీలు లుంగీలే కట్టుకొని రండి, ప్యాంట్లు జీన్స్లు ఎందుకు వేసుకుంటారు, చొక్కాలు బొడ్డు వరకు ఎందుకు ఇప్పుకుంటారు, మీరు గడ్డాలు మీసాలు ఎందుకు తిప్పుతారు అనేది. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఇంకేం పనులు లేవా? ఎనీ స్టార్, ఎనీ మోడల్, ఎనీ స్టార్ వాళ్ళ బ్యాకింగ్, వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధంగా డ్రెస్ అవ్వాలనేది. మేము మా డ్రెస్సులకు మీరేమన్నా నిధులు కేటాయిస్తున్నారా? మీరేమన్నా బాధ్యత వహిస్తున్నారా? లేదు కదా. మీకు ఎవరిచ్చారు ఈ హక్కు అధికారము? రాజ్యాంగ ప్రకారంగా మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకటే. ఈ దేశ స్వాతంత్రం వచ్చిన రోజున కాడి నుంచి ఆడవాళ్ళు సమానంగా బతికిన వాళ్ళు. ఇది మాకు వీళ్ళ పర్మిషన్లు, ఈ నాన్ సెన్స్ ఆలోచనలు, ఈ ఆలోచన విధానం మీ ఇళ్ళ వరకు పెట్టుకోండి. మీ ఇంట్లో మీ మహిళలు, మీ కూతుర్లు, అత్తగారులు, కోడళ్ళు, వీళ్ళకి మీరు న్యూసెన్స్ చేసినా కూడా మేము వచ్చి జవాబు చెప్తాం. ఖబర్దార్, వాట్ నాన్ సెన్స్. కొంచెం కన్స్ట్రక్టివ్ థింకింగ్, ఫార్వర్డ్ లుకింగ్గా ఉండి, సమాజం మారిపోతూ ఉంది, ప్రపంచం మారిపోతూ ఉంది. ట్రంప్ చేసే విషయాల గురించి మాట్లాడలేరు కానీ దానికి దమ్ములు లేవు. ఇవన్నీ మాట్లాడుతూ ఆడవాళ్ళ పైన నిందలు మోపుతూ ఐ డోంట్ టాలరేట్ దిస్. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా, సోషల్ మీడియాలో ఇర్రెస్పాన్సిబుల్గా ప్రవర్తించే వాళ్ళకి నా హెచ్చరిక. మీకు సత్తా దమ్ములు ఉంటే ముందుకొచ్చి మాట్లాడండి. అంతేగాని ఆడవాళ్ళని పట్టుకొని ఎప్పుడో ఇష్టానుసారంగా వాళ్ళ క్యారెక్టర్ని నిందించేటట్లు మీరు ప్రవర్తిస్తే మాత్రం ఇట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. అండ్ మీ పెంపరకాలు ఏంటి, మీ సాంప్రదాయాలు ఏంటి అనేది మీరు బయట పెట్టుకుంటున్నారు. ఒక ఆడపిల్ల ఈ మధ్యకాలంలో చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన మనిషి, అది సామాన్యం కాదు, మామూలు కాదు. అంత కృషి చేసి కష్టపడి పైకి ఎదిగి పైకి వచ్చిన వాళ్ళు మీ రాజకీయ కుట్రల్లో ఒక ఆడపిల్లని మీరు ఆ విధంగా నిందలు మోపి అసహ్యంగా ప్రవర్తించి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఆ విధంగా చెప్పటం చాలా శోచనీయం. ఒక తోటి ఆడమనిషిగా ఐ స్టాండ్ బై హర్, ఐ స్టాండ్ బై ఎవ్రీ గర్ల్. ఎవరి మీద అయితే మీరు నిందలు మోపుతారు, ఖబర్దార్ అని ఆడవాళ్ళందరికీ కూడా చెప్తున్నా. వీళ్ళెవరో ఆడెవడో కోన్ కీస్కా రోడ్డును పోయే రోమియోలు, యదవలు, వీళ్ళందరూ మాట్లాడినంత మాత్రాన మనం కుంగిపోనక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం మాయాబజార్ లాంటిది మాయమాటలు చెప్తూ దేశ ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంటుకు వచ్చి ఈ బిల్లు మీద ఆయన ఈ విధంగా చెప్పటం, ఆ పేరు మార్చి జయరామ్జీ, జీరామ్జీ అది ఈ పేర్లు పెట్టినంత మాత్రాన రాములు వారు మిమ్మల్ని క్షమిస్తారనేది అది వాళ్ళ భ్రమ. పేదవాడికి క్రాప్ లేని రోజుల్లో ఒక ఆదాయంగా ఆకలి పొట్టకి కులము లేదు, చావుకు మతము లేదు, కాబట్టి ఏ విధంగా వాడిని ఆదుకోవాలనే గొప్ప ఆలోచనతో ఆ రోజు మేము ఏర్పాటు చేయటం జరిగింది. ఇవాళ రోజు మీరు ఇవ్వాల్సిన అన్ని రోజులు ఉపాధి హామీ కూడా లేకుండా కేంద్రంలో ఎవడో ఏసీ రూమ్లో కూర్చున్న ఆఫీసర్ నిర్ణయం చేస్తాడంట, నిర్ణయం తీసుకుంటాడు వీళ్ళందరినీ ఎక్కడ ఎప్పుడు ఎన్ని రోజులకు పని పెట్టాలని. అసలు ఆడ ఉద్యోగం వాడిని జాగ్రత్తగా చూసుకోమని నేను హెచ్చరిస్తున్నా. ఖబర్దార్, ఇది ఇప్పుడు త్వరలో పోయేది కాదు. కేంద్రం పప్పులో కాలేసింది. దీంట్లో మేము సహించము. నిరుపేదవాడికి ఎప్పుడూ నిలబడిన కాంగ్రెస్ ఈ హస్తం పేదవాళ్ళకి నేస్తం అనేది మేము ఎప్పుడు గొప్పగా చెప్పిన వాళ్ళమే. అదే విధానంగా మేము నిరూపించి చూపిస్తాము. మేము పోరాడతాము. ఇది వాళ్ళ హక్కు, వాళ్ళకి రైట్ ఇది, కాబట్టి ఇట్ షుడ్ బి గివెన్. అని ఇవ్వకపోతే మాత్రం కేంద్రం ఎలా నడుస్తుందో మేము చూస్తాం. మేడం, కొంతమంది డ్రెస్సుకు సంబంధించిన చర్చ బాగా నడుస్తుంది బయట. డ్రెస్సులు ఎట్లా వేయాలి అని సినిమా ఫంక్షన్లు ఇదంతా. ఏమండి ఇవన్నీ సిల్లీ ఫీచర్స్. ఏంటి వాళ్ళు డిసైడ్ చేసేది? మేము ఆడవాళ్ళ డ్రెస్సులు ఎట్లా వేసుకోవాలనేది మగవాళ్ళకి ఇది వర్తిస్తుందా? మేము చెప్పొచ్చు కదా, మీరు ధోతీలు లుంగీలే కట్టుకొని రండి, ప్యాంట్లు జీన్స్లు ఎందుకు వేసుకుంటారు, చొక్కాలు బొడ్డు వరకు ఎందుకు ఇప్పుకుంటారు, మీరు గడ్డాలు మీసాలు ఎందుకు తిప్పుతారు అనేది. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఇంకేం పనులు లేవా? ఎనీ స్టార్, ఎనీ మోడల్, ఎనీ స్టార్ వాళ్ళ బ్యాకింగ్, వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు.
వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధంగా డ్రెస్ అవ్వాలనేది. మేము మా డ్రెస్సులకు మీరేమన్నా నిధులు కేటాయిస్తున్నారా? మీరేమన్నా బాధ్యత వహిస్తున్నారా? లేదు కదా. మీకు ఎవరిచ్చారు ఈ హక్కు అధికారము? రాజ్యాంగ ప్రకారంగా మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకటే. ఈ దేశం స్వాతంత్రం వచ్చిన రోజున కాడి నుంచి ఆడవాళ్ళు సమానంగా బతికిన వాళ్ళు. ఇది మాకు వీళ్ళ పర్మిషన్లు, ఈ నాన్ సెన్స్ ఆలోచనలు, ఈ ఆలోచన విధానం మీ ఇళ్ళ వరకు పెట్టుకోండి. మీ ఇంట్లో మీ మహిళలు, మీ కూతుర్లు, అత్తగారులు, కోడళ్ళు వీళ్ళకి మీరు న్యూసెన్స్ చేసినా కూడా మేము వచ్చి జవాబు చెప్తాం. ఖబర్దార్, వాట్ నాన్ సెన్స్. కొంచెం కన్స్ట్రక్టివ్ థింకింగ్, ఫార్వర్డ్ లుకింగ్గా ఉండి సమాజం మారిపోతా ఉంది, ప్రపంచం మారిపోతా ఉంది. ట్రంప్ చేసే విషయాల గురించి మాట్లాడలేరు కానీ దానికి దమ్ములు లేవు. ఇవన్నీ మాట్లాడుతూ ఆడవాళ్ళ పైన నిందలు మోపుతూ ఐ డోంట్ టాలరేట్ దిస్. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా, సోషల్ మీడియాలో ఇర్రెస్పాన్సిబుల్గా ప్రవర్తించే వాళ్ళకి నా హెచ్చరిక, మీకు సత్తా దమ్ములు ఉంటే ముందుకొచ్చి మాట్లాడండి. అంతేగాని ఆడవాళ్ళని పట్టుకొని ఎప్పుడో ఇష్టానుసారంగా వాళ్ళ క్యారెక్టర్ని నిందించేటట్లు మీరు ప్రవర్తిస్తే మాత్రం ఇట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. అండ్ మీ పెంపరకాలు ఏంటి, మీ సాంప్రదాయాలు ఏంటి అనేది మీరు బయట పెట్టుకుంటున్నారు. ఒక ఆడపిల్ల ఈ మధ్యకాలంలో చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదిగిన మనిషి అది సామాన్యం కాదు, మామూలు కాదు. అంత కృషి చేసి కష్టపడి పైకి ఎదిగి పైకి వచ్చిన వాళ్ళు మీ రాజకీయ కుట్రల్లో ఒక ఆడపిల్లని మీరు ఆ విధంగా నిందలు మోపి అసహ్యంగా ప్రవర్తించి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఆ విధంగా చెప్పటం చాలా శోచనీయం. ఒక తోటి ఆడమనిషిగా ఐ స్టాండ్ బై హర్, ఐ స్టాండ్ బై ఎవ్రీ గర్ల్. ఎవరి మీద అయితే మీరు నిందలు మోపుతారు ఖబర్దార్ అని ఆడవాళ్ళందరికీ కూడా చెప్తున్నా. వీళ్ళెవరో ఆడెవడో కోన్ కీస్కా రోడ్డును పోయే రోమియోలు, యదవలు వీళ్ళందరూ మాట్లాడినంత మాత్రాన మనం కుంగిపోనక్కర్లేదు.